నమస్తే. మనం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగులంతా కలిసి మల్లన్నది ప్రెస్ మీట్ జరుగుతుంటే అడ్డుకోవడం జరిగింది. సో ఎందుకు అడ్డుకున్నారు, ఇక్కడికి మరి పోలీసులు ఎందుకు తీసుకొచ్చారు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే జనార్దన్. నమస్తే అన్న. ఎందుకు అడ్డుకుర్రు మల్లన్న ప్రెస్ మీట్? మాకు అడ్డుకునే సంస్కృతి లేదన్న. మల్లన్న లెక్క అడ్డుకోం, మల్లన్న లెక్క ఆగం ఆగం మొత్తుకోం. వారు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. మా బీసీల గురించి 42%కు రావాలని ఏదైతే ఇక్కడ ప్రధానమైన పార్టీలు ఉన్నాయో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నిలదీసిర్రు. వాళ్ళు నిలదీసినాక మాకు ఇదే కాంగ్రెస్ అధికార పార్టీ వల్ల జరుగుతున్న నష్టాన్ని నువ్వు ప్రశ్నించాలని మేము మల్లన్నను అడిగినాం, మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానికి వాళ్ళు ఓర్చుకోక మల్లన్న మనుషులు ఎట్టెట్టడుతామా మల్లన్నను అసలు ప్రశ్నించడమే మా మల్లన్న హక్కు. ఆయన పుట్టినాకనే ఆయన పెరిగినాకనే ప్రశ్నించేది వచ్చింది. మా మల్లన్న పేటెంట్ మీరు తీసుకుంటారు అన్నట్టు మా కాడికి వచ్చిర్రు. తప్పితే మాదేం లేదు. మళ్ళీ నాకు ఇప్పటికైనా చెప్తున్నావు అన్న, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినావు, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నావు, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అది మా వల్ల అయినటువంటి ఎమ్మెల్సీ. కాబట్టి నువ్వు మా అంశాలు మాట్లాడినాక ఏ అంశాలన్నా మాట్లాడు, కానీ మా అంశాలు వదిలిపెట్టి అన్ని అంశాలు మాట్లాడుతున్నావు. ప్రతిపక్ష పార్టీలకు కూడా మేము ఒకటే తెలియజేసుకునేది ఏంటంటే, నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్ లైన్ పైన వచ్చినటువంటి తెలంగాణలో 11వ సంవత్సరం మనం కాలిడిస్తున్నప్పటికి కూడా ఈ నియామకాల గురించి ఒక సంపూర్ణమైన చర్చ లేదు. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ల గురించి లేదు. అసలు నియామకాల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేరని అడుగుతున్నాం. మాకు ఏ పార్టీ అయినా కానీ నియామకాల చుట్టూ మీ చర్చలు జరగాలి, యువతను బాగు చేయాలి. అంటే గంజాయి అంటారు, స్కూళ్ళు అంటారు, కాలేజీలు అంటారు, అన్నీ అంటారు. మరి ఏం చెప్తున్నారా? ఉద్యోగాలు రాకుంటే ఏంది? వానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్లో జరగదు. వాని ఉపాధి వైపు ఎడ్యుకేషన్ ఉండాలి. క్రాఫ్ట్ ఏంది, ఆర్ట్ ఏంది, వీటి వైపు ఏది ఉండదు. ఉపాధి కల్పనల వైపుకు రావాలి. కవితక్కకు కూడా ఇక్కడి నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్ కవితక్క, నువ్వు మా 29 జీవో గురించి నువ్వు మాట్లాడాల్సిందే. మా నిరుద్యోగుల ఎజెండాను నీ దాంట్లో ప్రధానంగా ఉండాలి. బీసీ ఎజెండాగా పార్టీ వస్తే నిరుద్యోగులంగా ఏమైపోతావు? నీ ఎన్నికల గురించి బీసీ వాదమా? బీసీలల్లో నిరుద్యోగులు లేరా? మా తల్లిదండ్రులు లేరా? మీరు వాదాలు పెట్టుకొని వస్తుంటున్నారు. మా నిరుద్యోగిత అంశము తెలంగాణ ట్యాగ్ లైను నియామకాలు ప్రతి పార్టీలో ఒక ఎజెండాగా ఉండాలి, మేనిఫెస్టో అంశంగా ఉండాలి, అది ఇంప్లిమెంట్ చేయాలంతే. మీరేమంటారు? ఎందుకు అడ్డుకున్నారు అసలు? మేము అడ్డుకోలే, మా సమస్యలు చెప్పుకోవడానికి పోయినాం. వాళ్ళే వచ్చి మమ్మల్ని చుట్టుముట్టారు. మరి దాడికి ప్రతి దాడి వాళ్ళు వచ్చి చుట్టుముట్టి మమ్మల్ని ఇట్లా నలిపేస్తుంటే చూసుకుంటూ ఉండాలా? ఊపిరాడక సావాలా? తోసేసినాం మేము కూడా. వాళ్ళు వచ్చి మీరు ఎందుకు అడ్డుకుంటారు అంటే మేము అడ్డుకోలే. 12 గంటలకి మా ప్రెస్ మీట్ ఉంది అక్కడ ఉంది కాబట్టి మేము ఆ కాలంలోనే వెళ్ళినాం. ఇంకా లేట్ అయింది, 12:30 అయింది. తీరా అక్కడ చూస్తే మల్లన్న ఉన్నాడు. అక్కడ మల్లన్న ఉన్నాడా ఎల్లన్న ఉన్నాడా మాకు సంబంధం లేదు. ఆడుకోయినాక చూస్తే ఉన్నాడు. ఆయన ఎంతసేపటికి వాయిస్ వినిపిస్తుంది, 42% రిజర్వేషన్ రావాలి, రాజకీయాల్లో వీళ్ళు ఉండాలి, బీసీలు ఉండాలి, వాళ్ళు ఉండాలంటే ఫస్ట్ నువ్వు అధికారంలోకి వచ్చింది మా గ్రాడ్యుయేట్ల వల్ల. మరి ఆ విశ్వాసం ఉండాలి కదా నీకు. ఈరోజు ఎట్లా మర్చిపోతావు నువ్వు? అందుకే ఖబర్దార్ మల్లన్న, నువ్వు ఇంకొకసారి ఏదైనా ప్రెస్ మీట్లు సభలు పెట్టుకునే ముందు గ్రాడ్యుయేట్ల గురించి ఆలోచించి మాట్లాడేటట్టు అయితేనే పెట్టుకోండి. ఏ నాయకుడికైనా, ఇప్పుడు మల్లన్ననే కాదు, మొన్న అదంకి దాయకరికైంది, ఇప్పుడు మల్లన్నకైంది. నెక్స్ట్ సభలు పెట్టుకునే ప్రెస్ మీట్లు పెట్టుకునే నాయకులకంతా ఇదే మా చివరి వార్నింగ్. మీరు ఉన్న వృత్తిని మీరు ఏ పార్టీ ఉపయోగిస్తున్నారు, మాకు ఏ పరంగా న్యాయం చేస్తున్నారు, మీ వృత్తికి మీరు న్యాయం చేసేటట్టయితేనే వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోండి. లేకపోతే మేము క్వశ్చన్ చేస్తాం. ప్రజాప్రతినిధి అడ్డుకోవడం స్టార్ట్ చేసిరయ్యా నిరుద్యోగులు? ఎప్పుడో చేసినాము, కంటిన్యూ చేస్తున్నాము. వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ సభలు పెట్టుకునే ముందు ఇక మాటలు లేవు, చేతలే. ఇక మేము ఇంకొకటి కావాలని కూడా రాలేదు, మేము కావాలని రాలేదు. మా ప్రెస్ మీట్ ఉంది, కావాలంటే టైమింగ్ కూడా చూసుకోండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. కావాలని అంటే మీరు కావాలని అంటే ఇంకొకసారి కావాలనే చేసి చూపిస్తాం. మరి ఎందుకు మమ్మల్ని రెచ్చగొడతారు అనవసరంగా? 40 ఏళ్ళు ఉన్న మీరే అంత ఇదిగా ఉంటే ఇంకా 25 ఉన్న మేము ఇంకా ఉడుకు రక్తం ఉంటుంది మాకు. ఎందుకు రెచ్చగొడతారు మమ్మల్ని ప్రశాంతంగా చదువుకోనివ్వండి అని చెప్తున్నాము. మాకు మీరు అడ్డుపడుకుంటా మా ఉద్యోగాల గురించి మాట్లాడకుండా రిజర్వేషన్ దేని గురించి? కవితక్క పోయి ఆడ కూర్చుంది. అక్క నువ్వు ఎందుకు కూర్చున్నావు అక్క? అసలు ఎందుకు కూర్చున్నావు? మా కోసమే కూర్చున్నావా? అన్ని పరంగా న్యాయాల పరంగా అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంగా కూర్చున్నట్టయితే ఫస్ట్ నువ్వు మాట్లాడాల్సింది నిరుద్యోగుల గురించి. నిరుద్యోగుల సమస్య తాండవం చేస్తుంది తెలంగాణలో. అందుకే అక్క జర సోయి తెచ్చుకో. దీక్షలో కూర్చున్నట్టు కాదు, మా గురించి ప్రస్తావించని ఏ నాయకులైనా మేము ఇట్లే బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఎందుకు అడ్డుకుర్రు మరి తిరుమల మల్లన్న ప్రెస్ మీట్? అన్న ఒకటి క్షమించాలి, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు ఏం జరిగింది అనేది. సో పండగ ఒకటైతే ప్రచారం ఒకటి అన్నట్టుగా తీన్మార్ మల్లన్న గారు మా అన్న లాంటి వారు. అతని వాళ్ళ ప్రెస్ మీట్కి వస్తే మేము కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అంటే మాదొక కాజ్ మీద, అంటే డిఎస్సిలో స్పోర్ట్స్ కోట అనేది ఒకటి ఉందన్నమాట. వాళ్ళకి 100 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే మమ్మల్ని పిలిస్తే మేము ఇవ్వడం జరిగింది. సో అక్కడ వెళ్ళంగానే ప్రెస్ మీట్లో తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు.
సో అనుకున్నాం ఒకటే, ఓకే తిరుమల మల్లన్న గారు కూడా ఉన్నారు కదా, మన సమస్యలు కూడా అడుగుదామని చెప్పేసి మేము అడగడం జరిగింది. అది కూడా మల్లన్న గారు ప్రెస్ మీట్లో ప్రసంగిస్తుంటే మధ్యలో మేము అడ్డుకోలేదు. ఎప్పుడైతే క్వశ్చన్ అవర్ పెట్టారో అన్ని మొత్తం ప్రసంగించిన తర్వాత క్వశ్చన్ అవర్లోనే అన్న మనకి ఇది సమస్యలు, జియో నెంబర్ 46 అనే సమస్య మీద కూడా మీ దగ్గరకు చాలాసార్లు వచ్చాము, మేము డిఎస్సి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చారు, ఇట్లా సమస్యలు ఉన్నాయి అన్నట్టు మీరు అప్పుడు ఏమన్నారన్న, ఎలక్షన్ బిఫోర్ ఏమో నేను ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక ప్రభుత్వం అధికారానికి వస్తే ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇవాళ స్వయంగా మీరే ఎమ్మెల్సీగా ఉన్నారు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో అంటే మేమందరం ఓట్లు ఇస్తేనే మీరు ఇలా ఒక ప్రజాప్రతినిధి అయ్యారు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు లేవని తప్పితే ఎలా అంటే, ఒకటే మల్లన్న గారు ఎమ్మెల్సీ కాకముందు ఎలా అయితే తీర్మానం మల్లన్న వార్తలు చదివేదో, ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా వార్తలు అదే విధంగా చదువుకుంటారు. సరే చదవాలి, వార్తలు చదవాలి, సమస్య వినిపించాలి, చాలా గర్వం మాకు. సో అలా చేస్తూనే మరి మీకు హోదాలో ఉన్నప్పటికీ ఈ పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నారు అది మాత్రమే అడిగినాం మేము, వేరే ఏం అడగలేదు. అన్న మీ ఆస్తులు మాకేమని అడగలేదు, అన్న మాకేమైనా పదవి అని కూడా మేము అడగలేదు, అన్నకి ఈ సమస్యలు ఉన్నాయి అని ప్లకార్డ్స్ మరి చూపించినాం. ఆ ప్లకార్డ్స్లో మరి ఏమైనా తీర్మానం మల్లన్నకి అగ్నించుకున్నా లేవు కదా, మా సమస్యలే. అన్నకి పరిష్కారానికి కోసం మీకు వస్తే నేను చేస్తాను మీరు అన్నారు. ఎన్నోసార్లు ఆఫీస్కి వెళ్ళినాము, ఆఫీస్కి వెళ్తే ఒక లెటర్ ప్యాడ్ రాసి సీఎం గారికి పంపించారు, అబద్ధం ఆడట్లే. కానీ మీరు ఎప్పుడు కూడా ప్రస్తావించలే, అసెంబ్లీలో పలుమార్లు మీరు మాట్లాడే అవకాశం వచ్చినా కూడా మా సమస్యల గురించి ఎప్పుడు ప్రస్తావించలే. అది మా బాధ. ఎందుకంటే అరే ఈ రోజున మన 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఇలా అధికారంలోకి ఉంటే వాళ్ళకి నిజంగా పరిపాలన రాదని అనుకున్నాం. మరి ఈ రోజున మీకు ఇంత మంచిగా మీరు పీజీ చేసిన వ్యక్తులు, మరి చదువుకున్న వ్యక్తి, మీకు ఒక అవకాశం వచ్చింది, మరి మీరు ఏ విధంగా ఉండాలి అంటే మీరు కొత్తదనాన్ని తేవాలని చెప్పేసి ఉద్దేశంతో మాకు మీరు ఇవాళ నిజంగా కరెక్ట్ రూలింగ్ చేస్తే భవిష్యత్తులో కూడా మీకు ఇంకా మంచి హోదాలు వస్తే మీలాంటి వాళ్ళని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ వస్తారు. మరి మీరే సరిగ్గా చేస్తలేరు, మేమేమనుకోవాలి అంటే తిరుమల మల్లన్న గారు ఖచ్చితంగా ఒకటి గమనించాలి, మీరు మాత్రం ఒకటి ఏమనుకుంటున్నారంటే మీకు దాడికి వచ్చినని, అది మాత్రం అవాస్తవం. మేము దాడికి రాలేదు, కొంతమంది మమ్మల్ని తొక్కిసినట్లు ఇట్లాంటి దొబ్బారు అనమాట. ఎందుకు తీసుకొచ్చారు మిమ్మల్ని స్టేషన్కి సార్ వాళ్ళు, ఎందుకంటే పోలీసు సార్ వాళ్ళు కూడా తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తారు, వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. సో బాబు మీ మీద ఇట్లా అడిగి రావాలని చెప్పేసి సార్ వాళ్ళు రమ్మంటున్నారంటే వాళ్ళ మాట గౌరవించి మేము రావడం జరిగింది. అంటే అక్కడ మేము అడ్డుకున్నట్టుగా అక్కడ రాంగ్ పోర్ట్రేట్ చేసాం. పెట్టారు లేకపోతే మాట్లాడు లేదు మా మీద కేసు ఏం చేయలేదు, మా డీటెయిల్స్ రాసుకున్నారు అనమాట. మీరు ఇంకొకసారి అలాంటి కాడే పోవద్దని చెప్పేసి ఏదో సైన్ పెట్టుంటే పెట్టేసినాము. సో ఒకటి అడుగుతున్నాం, ప్రజాస్వామ్య దేశం కాదని అడుగుతున్నా. ప్రజాస్వామ్య దేశమా కాదా? రాజరిక దేశమా మనది? రాజరిక పాలన అయితే కాదు కదా. అంటే ఆర్టికల్ 19 ప్రకారం మనకు భావ ప్రకటన శిక్ష అయితే ఉంది కదా. మరి మేము అదొకటి ఆ హక్కుతోనే పోయినాము. మరి తిరుమల మల్లన్న గారు ఒకటి సూచిగా చెప్పండి, అవును ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రశ్నించే అర్హత లేదు అని ఒక గెజెట్ జారీ చేయండి. మరి మేము రాము ఇక్కడ కూడా, రేవంత్ రెడ్డి సార్ కూడా ఇది కూడా చేయండి. మీరు నిరుద్యోగులు అక్కడ ప్రశ్నించొద్దు, మేము ఇలానే చేస్తాము, మేము చేసేటువంటి పరిపాలనకి ఎవరు అడ్డు రావద్దు, మేము ఇలానే చేస్తామంటే మేము రాము. మరి మేము మా హక్కులు మేము అడుగుతున్నాము. ఇవాళ 12,000 నోటిఫికేషన్ మీరు ఇచ్చి మీరు ఇలా 60,000 నింపినాము, 70,000 నింపినాము అంటే మేము పిచ్చోలమా? ఎక్కడ నింపిరు మీరు? ఇంటికాడ తల్లిదండ్రులు ఏమంటారంటే అరే 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కదా, 2 సంవత్సరాలు ఇప్పుడు ఫామ్ అయింది, కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు దాటింది, 70,000 ఉద్యోగాలు ఇచ్చినట. మరి శివరావు సార్ మాట విని వాళ్ళు అడుగుతున్నారు, మరి నీకు ఎందుకు జాబ్ రాలేదని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అన్న జియో నెంబర్ 46 మీద ఎన్నోసార్లు అడిగినాము. అయితే మాకు స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉండే జియో నెంబర్ 46, అది మేము తిరుమల మల్లన్న గారికి దగ్గర పోయినాం. పోతే ఏమో జరిగిందంటే ఇప్పుడు ఏపీలో అన్న ఇది మాత్రం అక్యురేట్ చాలా అంటే చాలా, ఇప్పుడు ఇది ఏంటంటే నిన్నటి విషయం, ఇది దగ్గర పాత విషయం కాదు. అయితే జియో నెంబర్ 46 విషయంలో మన తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఎస్బి బెటాలియన్ అంటారు దాన్ని, అది స్టేట్ వైడ్ పోస్టు. అయితే స్టేట్ వైడ్ పోస్ట్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్ మెన్షన్ చేసేళ్ళు, అలా ఇవ్వకుండా స్టేట్ వైడ్ డిస్ట్రిక్ట్ వైడ్కి ఇచ్చిళ్ళు. అన్న ఇది తప్పని చెప్పేసి మేము మల్లన్న దగ్గరికి పోయినాం. అప్పుడు పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాని, ఖచ్చితంగా వాళ్ళని జియో 46 రద్దు చేసి మీకు ఉద్యోగం వచ్చే విధంగా చేస్తామని అంటే మేము అదే విషయం పట్టుకొని పోయినా. నిన్న ఇది ఏపీలో వచ్చిన రిజల్ట్, ఇదేమో ఒక డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్కి ఇచ్చిళ్ళు, అంటే మనకాడ డిస్ట్రిక్ట్ వైడ్కి ఇచ్చిళ్ళు. వివి శ్రీనివాసరావు ఆంధ్ర వ్యక్తి కాబట్టి ఇతను తొలగించాలి అన్న. ఇప్పటికైనా కూడా మాకు న్యాయం చేయండి. బ్యాక్లాగ్ ఒక 1200 ఉన్నాయి, మేము అందరం కూడా ఒక 1000 మంది కంటే ఎక్కువ ఉండము, మాకు న్యాయం చేయమని అడగడానికి వెళ్ళిన తీర్మార్ మల్లన్న గారి దగ్గరికి నేను పట్టుకొని పోయినా. అన్నాక చూడండి ఏపీలో మాత్రం మీకు స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఇచ్చారు, కానీ మన తెలంగాణలో మాత్రం డిస్ట్రిక్ట్ వైడ్కి ఇచ్చి మాకు మన మెరిట్ అభ్యర్థులకి చాలా అన్యాయం జరిగిందని చెప్పడానికి పోయినా. నేను అక్యురేట్గా పోయినా, ఆధారాలతో పోయినాం. నేను ఒక నిరుద్యోగిగా, నేను ఒక మెరిట్ స్టూడెంట్గా, ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థిగానే పోయినా. అంతేగాని మల్లన్న మీద దాడి చేయనికో, అన్న మీద బట్టగాల్చి మీదేనో కాదు. అన్నంటే మాకు గౌరవము, కానీ అలా అనుకోవద్దు తప్పు. ఎందుకంటే మల్లన్న గారు మమ్మల్ని చూస్తూ కూడా గుర్తుపడతారు. ఎన్నోసార్లు మేము పోయినాము, మాట్లాడి కూడా. కానీ కొంతమంది తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఏదో అన్నని మేము దాడి చేయడానికి వచ్చినట్టుగా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. అది తప్పు. మన పోలీస్ సార్ వాళ్ళు కూడా అందరూ అక్కడ ఉండి గమనించారు వాళ్ళు కూడా. సో బాబు మీరు రావాలంటే సార్ వాళ్ళ మాట విలువ వచ్చి మేము వచ్చినాం. కాబట్టి ఇది జరిగింది. దయచేసి దీన్ని మాత్రం తప్పు అనుకోదు, అన్యత భావించదు. అడిగే హక్కు మాకు ఉంది కాబట్టి అడుగుతున్నాము, అంతే తప్ప మేము ఏదో వేరే చేయడానికి రాలేదు, గమనించాలి. జై తెలంగాణ.